వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆంధ్ర ఎలక్షన్ ఫలితాలని తెలియజేసుకుందాం. అలాగే ఆంధ్ర ఎలక్షన్ ఫలితాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉందనేది ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఆంధ్రాలో ఎన్ని సీట్లతో ఎవరు వస్తారనేది తెలుసుకుందాం. సో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్ 1972 జన్మించడం జరిగింది. ఈయన పులివెందుల దగ్గర. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మ సమయం తెల్లారగట్ల 1:30 12 డిసెంబర్ 1972 ఎర్లీ అవర్స్లో జన్మించారు. సో ఇలా జన్మించిన జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తీసుకుంటే ఈయన ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. అలాగే కన్యాలగ్నం. సో ఈయన జాతక పరిశీలనలో కన్యాలగ్నానికి ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధ శుక్రులు, చతుర్థంలో రాహువు, గురుడు, రవి, గురుచండాల యోగం ఉంది. అలాగే భాగ్యంలో శని వక్రం, దశమంలో కేతువు, చంద్రుడు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం నవాంశ పరిశీలిస్తే ఒక బుధగ్రహం వర్గోత్తం బట్టి ఉండడం జరిగింది. సో ఈ బుధుడు వర్గోత్తం పట్టిన బుధగ్రహం దశ ప్రారంభమైనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం యోగం రావడం జరిగింది. అంతకుముందు వక్రించిన శనిలో ఈయనకి ప్రయత్నించినా సరే సీఎం కాలేకపోయారు. ఎప్పుడైతే శని మహాదశి వెళ్ళిపోయి వర్గోత్తం పట్టిన బుధుడు గ్రహం దశ ప్రారంభం అవటం వల్ల ఈయన 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మొదటిసారి. సో ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో కన్యాలగ్నంలో బుధ మహాదశిలో శుక్రుని అంతర్దశ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి 25/1/2022 నుంచి 10/11/2024 వరకు కూడా ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బుధ మహాదశిలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ జాతకంలో బుధ శుక్రులు ఇద్దరూ కూడా వృచ్చికంలో ఉండటం వల్ల, లగ్నానికి తృతీయంలో ఉండటం వల్ల, బుధ శుక్రుల కాంబినేషను బలంగా ఉండటం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి గత జనసేన టీడీపీ పొత్తులో వచ్చినప్పుడే గత అక్టోబర్లోనే నేను 23 అక్టోబర్లో చెప్పడం జరిగింది 117 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని ఈయన సీఎం అవుతారని. సో ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ కూడా కలిసి ఎలక్షన్లు కూడా జరిగిపోయినాయి. మన 13వ తారీఖున ఈ రోజున మనం ఈ వీడియో చేసుకునేటప్పటికి ఫలితాలన్నీ కూడా బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి. రేపు 4వ తారీఖు రిజల్ట్ వచ్చేటప్పటికి ఫలితం ఏంటనేది మన భవిష్యత్ ఆస్ట్రాలజీ చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా 123 సీట్ల వరకు సాధించి బీజేపీ కలవడం వల్ల ఒక 5-6 సీట్లు పెరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సో అలాగే 20 ఎంపీ స్థానాలు కూడా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ జాతకం మీద మనల్ని సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్లతో. సో మా జ్యోతిష పరిజ్ఞానం ప్రకారం ఇక్కడ వచ్చే ఆంధ్రాలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి 122 సీట్లు, అలాగే 25 ఎంపీ స్థానాలుకి 20 ఎంపీ స్థానాలు గెలిచి సెంట్రల్లో కూడా ఈయన బలం ఎక్కువగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. సో ప్రేక్షకులందరూ కూడా గమనించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. శుభం భూయాత్.